మేము ఈరోజు గార్డెన్‌లో చెట్లు తెద్దామని పోతున్నాము. మాకొక నర్సరీ ప్లాంట్ అతను ఫోన్ చేయడం జరిగింది. రండి సార్ మేముంటామంటే మేము వెళ్తున్నాము. అక్కడ ఎళ్లి అతన్ని కలిసి అక్కడ కొన్ని చెట్లు చూపిస్తామండి. మేమైతే ఈరోజు బయలుదేరి నర్సరీ దగ్గరికెళ్ళాము. నర్సరీ ఓనర్ గారి దగ్గరికి బయలుదేరుతాం. శ్రీ వీరమణికంఠ నర్సరీ అని వాళ్ళ నర్సరీ ఉంటదండి. మోకిల విలేజ్ హైదరాబాద్ రోడ్డు మీదనే ఉంటుంది. చూడండి చాలా రకరకాల చెట్లు మనకు చానా రకాల చెట్లు చూయించాడండి. ఇందులో మనకు కొన్ని పేర్లు మాత్రమే మనకు తెలుస్తాయండి. అలాగే ఎలా అంటే సపోటా, జామ, మామిడి అలాగా కొన్ని తైవాన్ జామ అని, అల్లనేరేడు చెట్లు అలాంటి చెట్లు మనకు కొన్ని తెలుస్తాయి. ఆ పూల చెట్లు అవన్నీ. కానీ వాళ్ళు చెప్పే రకరకాల పేర్లు వింటుంటే మనం ఎప్పుడు వినని పేర్లు గూడా వాళ్ళు చెప్తుంటారు. అలా అని మనం తీసుకోకుండా ఉండము. మనం తీసుకుంటాము. అలాగే ఎందుకంటే ఇగో జామ, బత్తాయి, దానిమ్మ అవి కాయలతోటే ఉన్నాయండి. ఫ్లవర్స్ చూడండి చాలా అందంగున్నాయి. అక్కడ చూస్తే మాకు చాలా ఆనందం అనిపించింది. ఆ ఫ్లవర్స్‌ని చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళగలనిపియలేదు. తమలపాకు చెట్లున్నాయి. అలాగే చాలా చాలా చెట్లు రకరకాల చెట్లున్నాయండి. అలాగే దీనికి సంబంధించిన కుండీలు గూడా ఉన్నాయి. రకరకాల కుండీలు ఉండడం వల్ల అవి గూడా మీకు చూయిస్తా ముందు ముందు. అలాగే మా ఛానెల్‌ని గూడా జర సబ్స్క్రైబ్ జేసుకోండి. బెల్ బటన్ కొట్టండి. షేర్ చేయండండి. అదో కుండీలు చూడండి ఎలా ఉన్నాయో. రకరకాల కుండీలండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీగా ఉన్నాయి అన్ని గాజువి. గాజు అంటే అది మన మామిడికాయ తొక్కు పెడతారు కదా! చట్నీస్ అలాంటివి. ఈ ఫ్లవర్ చూడండి చాలా అందంగుంది. అక్కడ చూస్తే చాలా. అలాగే కుండీలనేటివి చాలా రకరకాలు కొన్ని ప్రైజెస్ చిన్న దాంట్లో నుంచి పెద్ద దాంట్ల వరకు ఒక రూ. 20 నుంచి రూ. 250 వరకు ఉన్నాయండి కుండీలు. అలాగే చాలా రకరకాలు చెట్లు గూడా కొద్దిగా మనకు డిస్కౌంట్‌లోనే ఇచ్చాడు. మనం ముందే చెప్పాం మాకిట్లా చెట్లు కావాలని చెప్తే, రండి సార్ నేనుంటా అన్నాడు. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. బెల్ బటన్ కొట్టండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలా మందికి తెలిసిపోతాయండి మా చెట్లు గూడా. వీళ్ళ చెట్లు ఒక బిజినెస్ అవుతది. మా ఛానల్ గూడా ఒక ప్రమోట్ అవుతదండి. అదే ఆకాంక్షిస్తున్నాం మేము. ఇంకా వీడియోలు మీ ముందుకు తేవడానికి చాలా ప్రయత్నిస్తామండి. మీ యొక్క సబ్స్క్రైబ్ వల్లనే మేము ముందుకెళ్ళి మరి కొత్త కొత్త విషయాలను మీ ముందు తేవాలని ఆకాంక్షిస్తున్నాం. థాంక్ యూ అండి.